ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య నీళ్ల విరేచనాలు. అసలు నీళ్ల విరేచనాలు రావడానికి కారణాలు ఏమిటంటారు? నీళ్ళ విరేచనాలు రావడానికి రెండు ఏంటంటే, ఒకటి నీరు, ఒకటి ఆహారం. రెండు కారణాలు. రెండు కలుషితమైనప్పుడు, కలుషితమైన నీరు కానీ కలుషితమైనటువంటి ఆహారం కానీ మనం తీసుకున్నట్టయితే అందులో ఉంచినటువంటి కొన్ని బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ శరీరంలోకి ప్రవేశించి అది నీళ్ళ విరేచనాలు కారణం అవుతుంది అనమాట. అలాగే ఇంకా ఏంటంటే, ఆహారం మీద మూతలు పెట్టకుండా ఉంచేస్తాం, దాని మీద ఈగలు వాలుతూ ఉంటాయి. ఈ ఈగలు ఎక్కడి నుంచో వచ్చి ఉంటాయి, ఎక్కడో మల పదార్థాల మీద వాటి మీద వాలొచ్చి అవి ఆహారం మీద వాలినప్పుడు వాటితో పాటు అవి ఆ కలుషితమైన ఆహారంతో పాటుగా కొన్ని వైరస్ని తీసుకొచ్చి మనకి ఆహారంలో పెడుతుంటాయి. అలాంటి ఆహారం మనం తీసుకున్నప్పుడు కూడా ఈ నీళ్ళ విరేచనాల సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే, ఒక్కొక్కసారి నిలవ ఉండిపోయిన ఆహార పదార్థాలు పొరపాటున తెలియక తింటున్నప్పుడు కూడా అంటే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్తూ ఉంటాం. అలా అయినప్పుడు కూడా ఈ నీళ్ళ విరేచనాలు అనే సమస్య వస్తుంటుంది. ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే నీళ్ళ విరేచనాలు అవుతున్నాయో మనం దాన్ని ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటూ ఉంటాం, ఓఆర్ఎస్ అని చెప్పి. దానికి ఏంటంటే మనకి ప్యాకెట్లుగా బజార్లోనే దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో కూడా నీళ్లు కాచి చల్లార్చుకుని ఆ చల్లారిన నీళ్ళల్లో ఉప్పు పంచదార అంటే 2 భాగాలు పంచదార వేసినట్టయితే ఒక భాగం ఉప్పు వేసి కలుపుకొని ఆ నీటిని పదే పదే తాగుతున్నట్టయితే కనుక శరీరంలోంచి ఆ నీరు పోదు, ఉప్పు కూడా పోకూడదు, ఆ రెండు కూడా జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు మనకి ఆహార పరంగా చూసినట్టయితే కనుక కమ్మటి మజ్జిగ చాలా బాగా మేలు చేస్తుంది అనమాట. అంటే పుల్లగా ఉండకూడదు. ఈ కమ్మటి మజ్జిగలో శరీరానికి మేలు చేసేటువంటి బ్యాక్టీరియా ఉంటాయి, లాక్టోబాసిల్లస్ అని ఉంటాయి అనమాట. ఈ బ్యాసిల్లస్ లోపలికి వెళ్ళి మన కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తోటి అవి పోరాటం సాగించి అంటే ఇన్ఫెక్షన్ని బయటకు పంపేసేందుకు సహకరిస్తాయి. అలాగే పెరుగు కూడా, కమ్మటి పెరుగు కానీ ఎక్కువ తీసుకుంటున్నట్టయితే కూడా ఇటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు మనం పాజిటివ్ బ్యాక్టీరియా అంటాం, అంటే మనకు మేలు చేసే బ్యాక్టీరియాని పంపించి యుద్ధం చేయించుకునేందుకు మనం సైన్యాన్ని పంపించినట్టు అనమాట. లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని పంపించేసేందుకు మన సైన్యాన్ని మనం పంపించుకుని రక్షించుకున్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే, ఆహారం విషయంలో తీసుకోవాలా వద్దా, ఏమైనా తినాలా వద్దా అని సందేహం కలుగుతూ ఉంటుంది. కొందరేమో ఏదో నోటికి రుచి బాగుంది కదా అని ఏదో తినే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఆహారం ఏంటంటే అస్సలు తీసుకోకపోతే కూడా మనకి నీరసం వచ్చేస్తుంది అనమాట. నీరసం వచ్చినప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్లని ఎదుర్కొనే శక్తి ఉండదు. అలా కాకుండా తేలిగ్గా అరిగేటువంటి ఆహారం తీసుకోవాలి. దానికి ఏంటంటే బియ్యాన్ని వేయించి దాన్ని జావలాగా వండుకొని ఆ జావలో కొంచెం మజ్జిగ, కొంచెం ఉప్పు వేసుకుంటే నోటికి రుచి బాగుంటుంది, ఇటు శక్తి వస్తుంది అనమాట. అటువంటి జావని పదే పదే తీసుకుంటున్నట్టయితే ఈ విరేచనాల సమయంలో ఎక్కువ నీరసం లేకుండా ఉంటుంది. నీళ్ళ విరేచనాలు కాకుండా ఉండడానికి ఏంటంటే, మనం ఇన్ఫెక్షన్ లోపలికి రాకుండా, అంటే మన శత్రువు లోపలికి రాకుండా ఉండడానికి కొంచెం రక్షణ వ్యవస్థ చేసుకోవాలన్నమాట. ఎలాగా అప్పుడు ఇందాక మనం అనుకున్నాం, నీళ్లు కలుషితం అయితే కనుక వస్తాయని చెప్పి. మంచినీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగడం కాకుండా ప్రతిరోజు మనం ఇంట్లో బాగా కాచి మరిగించి, అంటే మరిగించడం అంటే ఏంటంటే కొంచెం స్టవ్ ఏదో పెద్దగా పెట్టేసి గబగబా నీళ్ళు పొంగిపోయాయి కదా అనుకుంటే సరిపోతుంది. అలా కాకుండా సిమ్లో, అంటే తక్కువ మంటలో 10 నిమిషాల పాటు మరగాలంటే మరిగే స్థితికి వచ్చాక ఇంకొక 10 నిమిషాలు దాన్ని బాగా కాచితేనే ఆ నీళ్ళలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పోయేందుకు అవకాశం ఉంటుంది. అంతసేపు కాచి మరిగించి ఆ చల్లారిన నీళ్ళని తీసుకుంటున్నట్టయితే కనుక ఈ శరీరంలోకి మనం వైరస్ అవి నీళ్ళ ద్వారా రాకుండా ఉండడానికి రక్షణ కలుగుతుంది అనమాట. అలాగే ఏంటంటే, ఇవాళ కాచి పెట్టుకున్న నీళ్లు రేపు తాగుదాంలే అనుకోకూడదు, అది మళ్ళా నీళ్ళు కలుషితం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ రోజుకు ఆ రోజు కాచి చల్లార్చిన నీళ్ళని తాగుతూ ఉండాలి. ఆ తర్వాత ఆహారం విషయంలో, ఇప్పుడు రోడ్ల మీద బయట ఎక్కడంటే అక్కడ ఈగలు అవి వాలుతున్న పదార్థాలు అవి తినకుండా ఉండటం వల్ల కూడా మనం ఆహారం నుంచి మన శరీరంలోకి బ్యాక్టీరియా రాకుండా చూసుకుంటూ ఉండొచ్చు. ఇంట్లో కూడా మనం వండినా కూడా, అంటే బయటే కాదు ఇంట్లో వండిన వాటిలో కూడా ఈగలు అవి వాలుతూ ఉంటాయి కనుక వాటన్నిటిని మూతలు పెట్టి ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు వేడిగా వండుకుని వేడివేడిగా తింటున్నట్టయితే కనుక ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉండదన్నమాట. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దానిలో ఎదగవు. అలా కాకుండా చల్లారి కొంచెం పాసిపోయినట్టుగా అయిపోయిన తర్వాత తొందరగా అందులో ఈ బ్యాక్టీరియా పెరుగుతాయి అన్నమాట. అలా వేడివేడిగా తీసుకుంటూ ఉండడం, మన ఇంట్లో మనం శుభ్రంగా వండుకొని తీసుకోవడం, తర్వాత చేతులు కడుక్కోవడం ఒకటి చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఎక్కడో ఏవో ముట్టుకుని వస్తాం, ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆ చేతులతోటి ఏదో తినేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడు ఆహారం తీసుకుంటున్నా సరే చేతులు శుభ్రంగా కడుక్కుని, తర్వాత ముఖ్యంగా మల విసర్జన చేసిన తర్వాత సబ్బుతోటి చేతులు కడుక్కోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా శుభ్రంగా కడుక్కోనప్పుడు ఏంటంటే ఆ మల పదార్థానికి సంబంధించినటువంటి ఏవో కొన్ని బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చేతుల్లో ఉండిపోయి అవి మళ్ళీ మన చేతుల ద్వారా మనకే హాని చేసేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు,
మరి ఈ నీళ్ల విరేచనాల సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం వాడుకునేటువంటి మొట్టమొదటి మూలిక దానిమ్మ పెచ్చులు. దానిమ్మ పండు తొక్కలు నీడలో బాగా ఆరబెట్టి పెళపెళలాడేలాగా అయిన తర్వాత దాన్ని మెత్తటి చూర్ణలాగా చేసుకోవాలన్నమాట. ఈ చూర్ణాన్ని సుమారుగా 160 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మనం ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక జాజికాయ. ఈ జాజికాయల్ని మెత్తటి చూర్ణంలాగా చేసుకుని ఈ ఔషధంలో వాడుకోవాలి. ఇది మనకి ఔషధం తయారీలో సుమారుగా ఒక 5 గ్రాముల పరిమాణంలో కావాలంటే కొద్దిగానే వాడుకుంటాం అనమాట. చాలా కొంచెం డోస్ కూడా ఇది ఔషధంలాగా పనిచేయడానికి సరిపోతుంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందికి ఎంత పరిమాణంలో కావాలో అంత చూర్ణాన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక జాపత్రి. జాజిపత్రి అని జాపత్రి అని కూడా అంటూ ఉంటారు. ఈ చూర్ణాన్ని కూడా మనం 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక పూట ఔషధం తయారు చేసుకుందుకు ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుందాం. తర్వాత మూలిక వంశలోచనం. ఈ వంశలోచనాన్ని వెదురుప్పని వెదురు బియ్యం అని కూడా అంటూ ఉంటారు. ఈ చూర్ణాన్ని కూడా మనం సుమారుగా ఒక 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకుందుకు ఎంత పరిమాణంలో కావాలో అంత పరిమాణం మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మూలిక యాలక్కాయలు. ఈ చూర్ణాన్ని కూడా సుమారుగా 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత యాలక్కాయ చూర్ణం కావాలో అది కూడా మనం తీసుకుందాం. ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుందాం. ఈ ఔషధం తయారీలో మనకు కావాల్సినటువంటి మరొక ద్రవ్యం పంచదార. మనం దానిమ్మ తొక్కల చూర్ణాన్ని 160 గ్రాముల పరిమాణంలో తీసుకున్నాం కదా, దానికి సమానంగా పంచదార కూడా తీసుకోవాలి. అంటే 160 గ్రాముల పంచదార తీసుకుని దాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని మనం ఇందాక రెడీగా ఉంచుకున్నటువంటి చూర్ణాల మిశ్రమంలో ఈ మెత్తటి పంచదార పొడిని కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంత బాగా కలిపి దాన్ని భద్రపరుచుకొని ఉంచుకోవాలి. ఇలా నీళ్ళ విరేచనాలు అవుతున్నప్పుడు ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని పల్చటి మజ్జిగలో బాగా కలుపుకొని 3 సార్లు కనుక తీసుకుంటున్నట్టయితే చాలా తొందరగా ఈ నీళ్ళ విరేచనాల సమస్య తగ్గిపోతుంది.